ఓరియంట్ కార్మికులకు న్యాయం జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మంగళవారం ఓరియంట్ కార్మికుల పలు సమస్యలపై దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గేటు ముందు యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ 1979లో శంకుస్థాపన చేసి 82లో మొదటి ప్లాంట్ ఉత్పత్తి తీయడం ప్రారంభించారని, ఆ సమయంలో ఆదివాసీలు, బీసీలు, దళితులు భూములు కోల్పోయారని అన్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ అధికారులు ఓరియంట్ సీకే బిర్లా గ్రూప్ యాజమాన్యం భూములు కోల్పోయిన వారికి, స్థానికంగా ఉన్న ఆదివాసులకు, గిరిజనేతరులకు అందరికీ ఉద్యోగం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వాగ్దానాలు చేశారని అన్నారు. అందుకోసం లక్షలాది రూపాయల భూములను ఓరియంట్ సిమెంట్ నిర్మాణం కొరకు ఇవ్వడం జరిగిందన్నారు. 2023లో 4వ ప్లాంట్ నిర్మాణం చేసేందుకు అదనపు కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారన్నారు. 4వ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అప్పటి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అప్పటి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి 4000 ఉద్యోగాలు స్థానికులకు, గ్రామ, మండల, నియోజకవర్గ వారికే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ నేటికి 42 సంవత్సరాలు గడిచిన పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదని, ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని తమ యూనియన్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుందని తెలిపారు. బిర్లా యాజమాన్యం అదానికి 8,000 కోట్లకు అమ్మకానికి పెట్టారని తెలిసి కార్మికుల్లో మరియు స్థానిక ప్రజలలో అభద్రతా భావం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా బిర్లా బాజీ యాజమాన్యం ప్లాంట్ అమ్మడం మానుకొని యథావిధిగా ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ ఉత్పత్తులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 4వ ప్లాంట్ విస్తరణలో భాగంగా 4000 ఉద్యోగాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి స్థానిక ఆదివాసులకు మరియు గ్రామ, మండల, నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ కార్మికులకు న్యాయం జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని తెలిపారు. 1979 ఆ ప్రాంతంలో మొదలైంది, ప్రొడక్షన్ తీయడం జరిగింది. ఆ రోజు ఆదివాసీలు, బీసీలు, దళితుల భూములు పోవడం జరిగింది ఫ్యాక్టరీలో. ఆ రోజు మేనేజ్మెంటు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రతి సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగాలు పెంచుతాం అని చెప్పిన, ఇవాళ లక్షలాది రూపాయలు విలువ చేసే భూములను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు అయితే రాలేదు. ఒకసారి 500 మంది ఫస్ట్ ప్లాంట్ ఉన్నప్పుడు 500 మంది పర్మనెంట్ కార్మికులు పర్మనెంట్ అవ్వడం జరిగింది. సెకండ్ ప్లాంట్ అయ్యేటప్పుడు పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింది. థర్డ్ ప్లాంట్ అయ్యేటప్పుడు 3 తగ్గింది. ఫోర్త్ ప్లాంట్ అయ్యే వరకు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు మన శాసనసభ్యులు అప్పుడు దుర్గం చిన్నయ్య గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఐటీడీఏ పీఓ, కలెక్టర్, గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో 4000 ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు కొన్ని వస్తాయి, కొంత అన్ని ఉద్యోగాలు కలిపి ఒక 4000 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పడం జరిగింది. దాని మీద నమ్మకంతో పనిచేస్తున్నాము. కానీ ఫోర్త్ ప్లాంట్ మా యూనియన్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. సాధికులకే ఇక్కడ ఇవ్వాలి, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టియాలి, చదువుకున్న పిల్లలకు ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే భూములు కోల్పోయిన వారికి ఒకటే ఉద్యోగం ఇచ్చి 10 ఎకరాల పైన, 20 ఎకరాల పైన ఒకటే ఉద్యోగం, అర్ధ ఎకరం పైన ఒకటే ఉద్యోగం. ఆ కాకుండా రేషో ప్రకారము ఎకరా సగం ఎకరా పోతే ఒక మనిషికి ఇచ్చిన తర్వాత 20 ఎకరాలు పోయిందనుకో ఆ కుటుంబం పెద్దగా ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఏదైతే ఉందో మీ సర్వీస్ అయిన తర్వాత 5 సంవత్సరాల ముందు రాజీనామా చేస్తేనే మీ పిల్లలకు తీసుకుంటామని ఎప్పుడో అగ్రిమెంట్ ఒప్పందం జరిగింది. అదే అగ్రిమెంట్ 30-35 సంవత్సరాల నుంచి అదే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అది కాకుండా ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరు ఐటీడీఏ ఉన్నారు, లోకల్లో వచ్చి ఐటీడీఏ లేకుండా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చి నైపుణ్యం పెంచి అనేది
చేయాలి. ఇక్కడ మొన్న ఏది సున్నపుర ఏదైతే ఉందో ఇక్కడ రా మెటీరియల్ పుష్కలంగా ఉంది. అందు గురించే తర్వాత ఇంకో పవర్ ప్లాంట్ గిట్ట అయింది. ఆ పవర్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు రాలే కానీ బయటికి ఉద్యోగాలు దొరికినాయి. ఈ విధంగా ఉంది. మొన్ననే మళ్ళా ఆదాని ఏదైతే సిమెంట్ రంగంలో ఆదాని ఓరియంట్ సిమెంటు 800 కోట్లకు అమ్మేసిర్రు అని మొన్న 8,000 కోట్లకు న్యూఢిల్లీకి నుంచి ఒక వార్త రావడం జరిగింది. మరి ఆ వార్తతోటి మొత్తం ఇక్కడ ఉన్న కార్మికులు కానీ తర్వాత రైతులు కానీ